మీకు నచ్చే తదుపరి సినిమా ఏది అని సరిగ్గా ఎలా తెలుస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? లేదా మీరు సెర్చ్ చేయకముందే అమెజాన్ మీకు కావాల్సిన వస్తువులను ఎలా చూపిస్తుంది? దానికి సమాధానమే డేటా అనలిటిక్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం డేటా అనలిటిక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే డేటా అనలిటిక్స్ అంటే ముడి సమాచారాన్ని విశ్లేషించి అందులో ఉన్న ట్రెండ్స్ మరియు ప్యాటర్న్స్ ని కనుగొనడం. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రా డేటాని మనం శుద్ధి చేయని ముడి చమురుతో పోల్చవచ్చు. దాన్ని అలాగే వాడితే పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ దాన్ని శుద్ధి చేస్తే అది ఇంధనంగా మారుతుంది. అలాగే డేటా అనలిటిక్స్ అనేది బిజినెస్ నిర్ణయాలను నడిపించే ఇంధనం లాంటిది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం డేటా అనలిటిక్స్లోని 4 రకాలను చూడాలి. ఒక యూట్యూబ్ ఛానల్ని ఉదాహరణగా తీసుకుందాం. మొదటిది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇది ఏం జరిగింది అని చెప్తుంది. గత నెలలో మీ ఛానల్కి 10,000 వ్యూస్ వచ్చాయి అని మీ డాష్బోర్డ్లో చూడటం. ఇది గతాన్ని వివరిస్తుంది. రెండవది డయాగ్నోస్టిక్ అనలిటిక్స్. ఇది ఎందుకు జరిగింది అని విశ్లేషిస్తుంది. మీరు డేటాని చెక్ చేస్తే 2వ వారంలో మీరు వీడియో అప్లోడ్ చేయకపోవడం వల్ల వ్యూస్ తగ్గాయని అర్థమవుతుంది. అంటే కారణాన్ని కనుగొనడం అన్నమాట. మూడవది ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇది భవిష్యత్తులో ఏం జరగవచ్చు అని అంచనా వేస్తుంది. గత రికార్డుల ఆధారంగా వచ్చే మంగళవారం మీరు AI టూల్స్ మీద వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని ముందే ఊహించడం. నాలుగవది ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలి అని సలహా ఇస్తుంది. ఎక్కువ గ్రోత్ రావాలంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు వీడియో అప్లోడ్ చేయండి అని డేటా మీకు సూచించడం అన్నమాట. ఇప్పుడు పెద్ద కంపెనీలు దీన్ని ఎలా వాడతాయో చూద్దాం. ఉదాహరణకు నెట్ఫ్లిక్స్. వారు కేవలం గెస్ చేయరు. మీరు ఏ సినిమాలు చూస్తున్నారు, ఎక్కడ పాజ్ చేస్తున్నారు అనే డేటాని అనలైజ్ చేసి మీకు నచ్చే కంటెంట్ని 98% మ్యాచ్ అని చూపిస్తారు. అలాగే ఊబర్ లేదా ఓలా. వర్షం పడినప్పుడు ధరలు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ట్రాఫిక్ మరియు డిమాండ్ డేటాని బట్టి ఎక్కువ మంది డ్రైవర్లను రోడ్డు మీదకు రప్పించడానికి వారి అల్గారిథం తీసుకునే నిర్ణయం ఇది. హెల్త్ కేర్ నుండి బ్యాంకింగ్ వరకు ప్రతి రంగంలోనూ డేటా అనలిటిక్స్ చాలా ముఖ్యం. మనం కేవలం ఊహించుకోవడం మానేసి నిజమైన డేటాతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీకు SQL, పవర్ BI లేదా పైథాన్ టూల్స్ గురించి నేర్చుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.